అంతకుముందే 50% సీలింగ్ దాటొద్దు అనేది ఉంది. రాజ్యాంగంలో వరుసగా కొట్టేస్తూనే ఉంది. ఏది మురళీధరరావు కమిషన్ 86 అప్పుడు, 90లో మండల్ కమిషన్ అప్పుడు కొట్టేసింది. అనేక సందర్భాల్లో మహారాష్ట్రలో మొత్తం ఏంటంటే మూమెంట్ జరిగినప్పుడు కొట్టేసింది. అనేక రాష్ట్రాల్లో కొట్టేస్తూనే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది కొట్టేసినా వచ్చినా రాకున్నా నాకు సంబంధం లేదు, కానీ నేనైతే ఏదో ఒక నినాదం బీసీల కోసం పెట్టాలని 42%, అది కూడా స్థానిక సంస్థలలో పసలేదు. స్థానిక సంస్థలు అంటే పరిశుభ్రత, డ్రైనేజ్ క్లీనింగ్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు వాళ్ళు పెట్టింది ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కాదు, లేకపోతే బలమైంది కాదు. ఆల్రెడీ ఇంతకుముందే 50% మనం రిజర్వేషన్లతో పాటు ఓపెన్ సీట్లలో కూడా గెలిస్తే 53% మనం ఆల్రెడీ గెలుస్తున్నాం. ఆల్రెడీ 53% గెలుస్తున్న దాన్ని వీళ్ళు 42% ఇస్తామని పెట్టి ఏదో ఒక అద్భుత కార్యక్రమాన్ని సాధించబోతున్నట్టుగా జనానికి చిత్రీకరణ చేసి ఏదో మొత్తానికి పెట్టేసిన తర్వాత మన వాళ్ళందరం కూడా ఈ సంఘాలు, బీసీ సంఘాలు అంతా కూడా మరి నువ్వు 42% ఇస్తానని చెప్పినావు కదా, ఇప్పుడు అధికారంలోకి వచ్చినావు కదా, మరి అధికారంలోకి వచ్చినప్పుడు 42% ఎందుకు ఇస్తలేవని అది తెలిసి తెలియక ఒక్కొక్కరు మీటింగ్లు పెట్టి డిమాండ్ చేయడంతో అది కుదిరిపోయి రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద సవాల్గా మారింది కాంగ్రెస్ పార్టీకి. అరే నువ్వు 42% అని చెప్పినావు కదా, నువ్వు ఎందుకు అమలు చేస్తలేవు అధికారంలోకి వచ్చినాక అని జుట్టు పట్టుకొని అడిగేటప్పటికీ ఇక గత్యంతరం లేక ఇటువరకు 42% అమలు చేస్తే కోర్టులు కొట్టేసినాయి డేటా సరిగా లేదని. అందుకని ముందేం చేయాలి, ఈ లోపే రాహుల్ గాంధీ ఒక పల్లవి మొదలుపెట్టిండు. ఏమని, దేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పార్టీ మళ్ళీ బీసీలలోకి వెళ్ళాలి అని అంటే కులగణన, జనగణన అనేది అన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ మొదలైంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఆ శ్లోకాన్ని ఎత్తుకొని నేను కూడా కులగణనకు అవసరమే, బీసీలకు కులగణన చేయాల్సిన అవసరమే ఉందని ఆయన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కు ముందు ఇక్కడ మీటింగ్లు జరిగినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన కూడా చేపడతాము అని ఒక మాట మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ అధికారంలోకి వచ్చినాక కులగణన ఎందుకు చేయటం లేదు, నువ్వు 42% ఎందుకు ఇస్తలేవని ఇవన్నీ ఈ రెండు సమస్యలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా తయారైనవి. ఈ గుదిబండగా తయారైనటువంటి సమస్యల నుంచి పరిష్కారం కావడానికి ఇక మనం పోరాటాలు చేసి అడుగుతా పోతుంటే ఇక ఇవ్వలేనటువంటి గత్యంతరం లేని పరిస్థితి రావడంతో చివరికి కులగణన రిపోర్టు చేయడానికి, ఒక సర్వే చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు నిర్ణయించిన తర్వాత 3 నెలల తర్వాత అది రిపోర్టు రావడం జరిగింది. ఆ రిపోర్టు కూడా మనందరికీ తెలుసు, తప్పుల తడకని తెలుసు. అగ్రకులాల జనాభా ఎక్కువ తేలితే అసలు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? పిల్లల్ని కంటే బీసీలు ఎక్కువగా అంటారు, ఎస్సీలు ఎక్కువగా అంటారు, లంబాడీలు అంటారు, ముస్లింలు అంటారు. పెరిగితే ముస్లింల జనాభా పెరగాలి, బీసీల జనాభా పెరగాలి, కానీ అగ్రకులాల జనాభా ఎట్లా పెరుగుతుంది అని మేమందరం నిలదీస్తే అది ఏదో ఒకటి జరిగింది నారగొని నువ్వు ఇంత గట్టిగా బట్టి ఇంత నిలదీస్తే ఎట్లా, ఏదో 42% ఇస్తానన్నారు కదా, ఇప్పుడు 46% అని చెప్పారు కదా, నీకెందుకు ఇప్పుడు 42%? అది ఎలిజిబిలిటీ ఉంది కదా, నువ్వు 46% తక్కువ ఉందని నువ్వుకే దాని మీద పడితే ఎట్లా అని మనోళ్ళు మళ్ళీ నా మీద ఒక ఒత్తిడి. అయినా కానీ ఏంటిది అని అంటే సరే ఆ 42% అన్న చేయమని అంటే చివరికి ఏంటిది అని అంటే జనాభా లెక్కలు వచ్చిన తర్వాత అట్లా రిపోర్టు సరిగా పుస్తకాలు ప్రింట్ కాక అసెంబ్లీకి తీసుకుపోయి ఒక రిపోర్టును పెట్టడం జరిగింది. అసెంబ్లీలో రిపోర్టు పెట్టి సపట్లు కొట్టిస్తున్నారు ఎమ్మెల్యేలతో, అందరితో మేము జనాభా లెక్కలు చేసినాము, మీది 46% ఏర్పడ్డదని సపట్లు కొట్టించారు. పోయమ్మ ఇదేంటి, జనాభా లెక్కలు పెడితే వచ్చి సపట్లు కొట్టిస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉంది అని మళ్ళీ మేమంతా ఒక అన్ని మీటింగ్, రాజారాం యాదవ్ లేచి ఆయన సెంట్రల్ కోర్టులో ఒక మీటింగు, జాదుల శ్రీనివాస్ ఇంకో దగ్గర మీటింగు, మేము ఒక దగ్గర మీటింగు, ఆర్ కృష్ణ ఒక దగ్గర మీటింగ్, ఇంకో సంఘం వాళ్ళు ఇట్లా మీటింగ్ పెట్టి ఇదేంది అసలు అసెంబ్లీలో ఈ విధంగా పెట్టడం ఏంది? బిల్లు రూపంలో పెట్టాలి కదా, నువ్వు బిల్లు రూపంలో పెడితే 42% నుంచి ఏదైతే ఇటువరకు 25% నుంచి విద్యా ఉద్యోగ రంగాల్లో మరి 42% పెంచుతూ ఇంకొక బిల్లు తయారు చేయాలి, స్థానిక సంస్థలతో ఒక బిల్లు తయారు చేయాలని అప్పుడు అందరం గట్టిగా అడగటంతో మళ్ళీ ఏంటిదంటే గత్యంతరం లేక 2 బిల్లులను మళ్ళా ప్రవేశపెట్టి మళ్ళా అసెంబ్లీలో మళ్ళా చప్పట్లు కొట్టించి బిల్లుల ద్వారా పెట్టి ఆ బిల్లులు అయినాక చట్టం అవుతుంది. చట్టం ఎట్లా అవుతుంది? గవర్నర్కు పంపించాలి, ఈ బిల్లులో మేము యాక్సెప్ట్ చేసినాము, మీరు ఆమోదించండి, చట్టం అవుతుందని పంపించాలి. కానీ దాంట్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తిరగాసు ఏంటిది, నువ్వు ఆమోదించమని నువ్వు ఈ బిల్లును రాష్ట్రపతికి పంపించమని గవర్నర్కు రాసిన లెటర్లో రాసి పంపించడం జరిగింది. అంటే మళ్ళీ మెలకనే, అంటే గవర్నర్ ఏం చేసిండు, వీళ్ళు నేను ఆమోదించాల్సిన బిల్లు నువ్వు రాష్ట్రపతికి పంపించమని వీళ్ళు పంపించారు. కాబట్టి ఇక ఆయన కూడా అంతకుముందు బీజేపీ వాళ్ళకి ఏముంది, 10% ముస్లింల జనాభా తేలింది, ఈ 46% ఏమో ఓబీసీలు, 10% ఏమో ముస్లింలది.
ఇది తేలేటప్పటికి బీజేపీ వాళ్ళకు ఒక సందు దొరికింది. అరే ఇది ముస్లింలను కూడా ఇళ్ళ కలిపితే మేము ఎట్లా ఒప్పుకుంటాం, అది రిజర్వేషన్లు అంటే హిందువులకు వర్తిస్తుంది కానీ ముస్లింలకు ఎట్లా వర్తిస్తుంది అని వాళ్ళు ఒక కొత్త తీసి అది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడం మొదలు పెట్టారు. ఆర్గ్యుమెంట్ మొదలు పెడితే ఈ గవర్నర్ అందుకనే ఆమోదిస్తలేడేమోనని మళ్ళీ ఒక ప్రచారం. గవర్నర్ ఖచ్చితంగా మంత్రివర్గం చేసిన నిర్ణయాన్ని ఆమోదించాలి, లేకపోతే గవర్నర్ పాత్ర ఉండటానికి అవకాశం లేదు. కానీ మొత్తం మీద ఏంటిది అని అంటే అన్ని గందరగోళాలే. ఇక రాహుల్ గాంధీ దగ్గరికి 3 యాత్రలు, ఏది ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు 2 యాత్రలు, 3 ప్రజెంటేషన్లు, 3 యాత్రలు, మొత్తం ఇదే పనిగా ఇది ఒక తతంగం లాగా కొనసాగింది. ఎటకేలకు మొత్తానికి ఏంటిది అని అంటే చివరికి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీయటం, పంచాయతీరాజ్ చట్టాన్ని మళ్ళీ మార్చడం, అదేవిధంగా మళ్ళీ చివరికి ఏంటిది అని అంటే జీవోను జారీ చేయడం జరిగింది. జీవోను జారీ చేస్తే ఇక మీకు తెలిసిందే కదా, 86లో కొట్టేశారు, 90లో కొట్టేశారు, మళ్ళీ ఇప్పుడు మొన్న కూడా ఈ పెంచిన రిజర్వేషన్లు చెల్లనేరం అని పాత పురాణాన్ని మళ్ళీ కోర్టులన్నీ తిరగదోడి మళ్ళా స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్టే ఇచ్చిన తర్వాత ఇంకా బీసీలకు ఇంకా వేరే మార్గం ఏముంది? ఈ అంతా చూస్తున్నాం. మాలాంటి వాళ్ళకి ఏం కలిగింది అని అంటే ఏం చరిత్ర, ఏం ఉద్యమము, బీసీల పరిస్థితి ఏంటిది, ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, ఎవరికి లేనటువంటి అన్యాయం ఒక బీసీలకే ఓటులు పగబట్టినట్టుగానే రాజకీయ పార్టీలు పగబట్టేమో వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, ఎంపీ టికెట్లు ఇవ్వరు, ప్రభుత్వాలేమో ఏ ప్రభుత్వం వచ్చినా నామినేటెడ్ పదవులు ఇవ్వరు, బడ్జెట్ ఇవ్వరు, మంత్రివర్గంలో మనకు మంత్రివర్గాలే శాఖలే ఉండవు, ముఖ్యమంత్రులు ఇవ్వరు. అంటే బ్యూరోక్రసీ, ప్రభుత్వము, రాజకీయ పార్టీలు, కోర్టులు 4 పగబట్టి బీసీల మీద ఏంటిది అని అంటే బీసీలను చక్రబంధంలో ఉన్నటువంటి పరిస్థితిని నాకు చూసినప్పుడు ఏమనిపించింది అని అంటే అది ఎక్కడ ఉంది, ఇది ఆటవిక సమాజమా, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అని సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మరి ఈ స్టే వచ్చిన తర్వాత వెంటనే జాజుల శ్రీనివాస్ గారు ఒక పక్క అత్యవసర సమావేశాన్ని పెట్టారు, మేము ఒక దగ్గర సమావేశం పెట్టాం, ఇంకొక దగ్గర సమావేశం పెట్టాం. దీన్ని ఎట్లా తేల్చుకోవాలి, దీన్ని ఎట్లా అని ఒక తీవ్రమైనటువంటి చర్చ. రెడ్డి సామాజిక వర్గం కోర్టులో పిటిషన్లు వేయడం మొదలుపెట్టింది. ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించింది అని అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లనైతే జేఏసీ ఏర్పడిందో దీంట్లో బేసిజాలకు వెళ్లకుండా, పట్టింపులు వెళ్లకుండా మనం ఏంటిది అని అంటే బీసీ సమాజాన్నే మనం కాపాడుకోవాలి. బీసీ సమాజమే ప్రమాదంలో పడిపోయింది. ఈ సమయంలో కనుక మనం కరెక్ట్ నిర్ణయం తీసుకొని మన బీసీ సమాజం వైపుగా అండగా నిలబడకపోతే ఇది ఎంతకాలం కొనసాగాలి, దీనికి అంతం ఎక్కడ? కాబట్టి దీన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మొత్తం ఏంటిది అని అంటే ఇటు వెంటనే మళ్ళీ అత్యవసర సమావేశం ప్రెస్ క్లబ్లో పెట్టిన తర్వాత మేము అనేక మందితోటి మళ్ళీ సంప్రదింపులు చేసి మళ్ళీ ఆర్కృష్ణ అన్న మళ్ళీ ఇంకో దగ్గర సమావేశం పెట్టిండు, మేము ఒక దగ్గర గ్రూప్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాం. తర్వాత మళ్ళీ వెంటనే అఖిలపక్ష మీటింగ్ మళ్ళీ జాజుల శ్రీనివాసు మళ్ళీ పెట్టడం జరిగింది కళింగ భవన్లో. అక్కడికి పోయినప్పుడు ఆయన చెప్పిండు, నాకు ప్రెస్ క్లబ్లే చెప్పిండు, అన్న జాతి కోసం మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు మీరు మీరు న్యూట్రల్గా ఉంటారు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాము అని సూచనప్రాయంగా నాకు ఆ రోజే ఒక సూచనను ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ అఖిలపక్ష మీటింగ్ పోయినప్పుడు కూడా నేను స్పష్టంగా అక్కడ గమనించి ఏంటిది అని అంటే ఇది ఖచ్చితంగా దీనికి ఒక రూపం ఇవ్వాలని వెంటనే అనుకొని నేను ఆ నుంచి బయలుదేరేటప్పుడే రాజారాం యాదవ్ ఫోన్ చేసి నువ్వు ఆర్కృష్ణ అన్న దగ్గరికి వచ్చేసి నేను ఆర్కృష్ణ అన్న దగ్గరికి వస్తున్నా మాట్లాడదామని చెప్పి వెంటనే నేను ఇక్కడి నుంచి రావడం, ఆయన అక్కడి నుంచి రావడం, నేను అన్న దగ్గర కూర్చొని అంతకుముందే నాకు దాస్ సురేష్ కానీ అదేవిధంగా మొత్తం జాజుల శ్రీనివాస్ కానీ వీళ్ళిద్దరు నాకేం మాట ఇచ్చిందని అంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామన్నా, మాకు ఒక మెంబర్ ఇచ్చినా మాకు అండ్ల పదవి కూడా అక్కర్లేదు, ఒట్టి మెంబర్గా ఇచ్చినా మేము అండ్ల పనిచేయడానికి సిద్ధమే అని మీరు చెప్పినందువల్ల నేను అన్న దగ్గర కూర్చొని మొత్తం ఏంటిది అని అంటే వెంటనే చక ఒక రఫ్గా ఏంటిది అని అంటే ఒక కమిటీ, ఒక సిస్టమ్ ఇట్లా ఉంటే బాగుంటుంది అని అనుకోవటం. అప్పటికే ఏంటిది అని అంటే స్టే ఇవ్వటంతో తీర్మానం వల్ల బంధుకు పిలిపించిండు. అదే రోజు బంధుకు పిలిపించేటప్పటికి మనకు తెలుసు ఎట్లా ఉందో, మనం అంతా అనార్గనైజ్డ్గా ఉంటే అది పెద్ద ప్రభావం కలగజేయలేదు. అప్పటికే ఆర్కృష్ణ గారు కూడా మళ్ళీ 14కు ఆయన బంధుకు పిలిపించి కూర్చున్నాడు. ఈ 14కు తెలిస్తే మేము తెల్లారే అవుతుంది. నేను ఆయనతో కలిసేటప్పటికి ఎల్లిండే, అంటే నేను ఆయన కలిసింది 12 నాడు కలవటం, 11 రాత్రి 12 నాడే కలవటం జరిగింది. ఇక ఒకటే రోజు ఉంది. మొత్తం అందరితో డిస్కస్ చేస్తే ఈ 2 రోజులలో ఇది బంద్ ఎట్లా అవుతుందన్న, మనం అందరం కలిసి జాక్ ఏర్పాటు చేసినప్పుడు దీన్ని కొద్దిగా బంధులు పొడిగిస్తే బాగుంటుందని జాజులు మాట్లాడడం జరిగింది, వేరే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆర్కృష్ణ దగ్గర కూర్చొని ఈ బంధు కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేయాలన్నా, ఇది తప్పదన్నా, మనం అన్ని పార్టీల దగ్గరికి పోవాలి, రాష్ట్రం అంతటా కూడా మనం తిరగాలి, అందరినీ కన్విన్స్ చేయాలి, కాబట్టి తొందరగా కాదు కొంత టైం తీసుకుందామని చెప్పడంతో
మళ్ళీ ఏంటిది అని అంటే అందరూ కూడా దాంట్లో ఏంటిది అని అంటే మళ్ళీ మీరు ఒక మొత్తం ఏంటిది అని అంటే దానికి మళ్ళీ సమయం తీసుకుందాము, మనం దీన్ని జయప్రదం చేద్దాము, గట్టిగానే దీనికి నాంది పలుకుదాము అని చెప్పి చివరికి ఆ నిర్ణయానికి వచ్చి చివరికి ఏంటిది అని అంటే 18 నాడు బంద్ కోసం జరిగినటువంటి దాంట్లో ఈ బంధులు మహత్తరంగా జరగాలి, ఇది అగ్ని పరీక్ష, ఇది ఒక దీనికి ఏంటిది అని అంటే దీనికి చివరగా తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పడంతో వెంటనే అందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ముఖ్య నాయకులు అనుకున్న వాళ్ళు కొంతమంది అయితే ముందు పడదామని చెప్పి మరి మాట్లాడుకోవడం జరిగింది. వెంటనే మళ్ళీ మొత్తం ఏంటిది అని అంటే దాన్ని కమిటీ రూపంలో ఎక్కడ అశోక హోటల్లో దానికి చివరికి సాయంకాలం 4-5 గంటలకి ఇది ఒక కొలిక్కి వచ్చేసి చివరికి ఏంటిది అని అంటే కమిటీని ప్రకటించి చివరికి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ సహకరించడం వల్లనే ఇలా అందరి వంతుంది. అందరూ చాలా సమస్య తీవ్రంగా ఉంది. రెడ్డి సమాజం మన మీద పగబట్టినట్టుగానే దాడి చేస్తున్నటువంటి సమాజం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని విశాల హృదయంతో పోవటమే తప్ప ఇంకా ఇట్లా పట్టింపులకు పోవద్దు అని అనుకొని మొత్తానికి దాన్ని ప్రకటించడం జరిగింది. ఇవాళ ఒక కొలిక్కి వచ్చింది. మేమందరం 4-5 ఆ రోజు ఒక వేదిక మీద కనపడేటప్పటికీ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఒక సంతోషం. అంతకుముందు నారగోని ఒక సంఘం, అంతకుముందు శ్రీనివాస్ గౌడ్ ఒక సంఘము, రాజారాం ఒక దగ్గర, కటకం నరసింహరావు ఒక దగ్గర, ఇంకొకరు ఒక దగ్గర, వీళ్ళు కలుస్తారా, వీళ్ళు ఎన్నడు కలుస్తారు, ఎన్నడు మన రాజ్యం వస్తుంది, ఇది అయ్యేదనా అని అనేక రకాలుగా బాధలతో ఉన్నటువంటి మన జనానికి మనలో ఇంకా అంత పరిపూర్ణంగా జరగకపోయినా ఒక 80% అన్న ఒక వేదిక మీదకి రావడంతో ఊపిరి పీల్చుకొని అన్న బాగుంది ఈ కలయిక, దీన్ని కొనసాగిద్దాం, బంధు కొనసాగిద్దాము అని ఒక వెన్ను ఒక ఆనందం అనేది తెల్లారినిచ్చే మొదలైంది. దాని ఫలితమే నిన్న ఈ రోజు ఏంటిది అని అంటే అనేక సంఘాలు మొత్తం ఏంటంటే గ్రామాలకు మొత్తం దావనంలోకి వెళ్ళిపోయి ఎక్కడికక్కడ వాళ్ళే సంఘటితం అవుతూ వాళ్ళే కమిటీలు వేసుకుంటూ బంధుకు మాట్లాడుకుంటూ మాకు ఫోన్లు చేస్తున్నారు. కృష్ణన్నకు, శ్రీనివాస్ గౌడ్కు, రాజారాంకు, నాకు అన్న మేమంతా సిద్ధమవుతున్నాము, గట్టిగా ఉండండి, గట్టిగా చేయండి, మేము ఇక్కడ పార్టీలను కలవటం మొదలు పెట్టాము. జాజుల శ్రీనివాస్ గౌడ్ మొత్తం ఏంటంటే అప్పటికే సిపిఐ తోటి మాట్లాడటం జరిగింది. వాళ్ళ దగ్గరికి నిన్న పోయి వాళ్ళ మద్దతు తీసుకున్నాము. అదేవిధంగా సిపిఎం తోటి మాట్లాడటం జరిగింది. వెంటనే ఇవాళ ఉదయం అక్కడికి పోయి వాళ్ళ మద్దతు తీసుకున్నాము. అదేవిధంగా కోదండరామ్ గారితో మాట్లాడటం జరిగింది. ఇలా ఈ మధ్యాహ్నం అక్కడ కూడా వాళ్ళు మద్దతు ప్రకటించడం జరిగింది. మళ్ళీ రేపు ఇంకా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు ముఖ్యమైన ఉన్నాయి, వాళ్ళు కూడా రేపు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ ఆల్రెడీ ఆర్ కృష్ణన్న ఏదో సూచనప్రాయంగా కలిసినట్టుగా తెలిసింది. మళ్ళొకసారి అవసరమైతే వాళ్ళను కూడా కలిసి అడగటంలో తప్పేమి లేదు. ఇంకా 1-2 చిన్న చితక పార్టీలు ఏమన్నా ఉంటే కూడా వాళ్ళని కలుద్దాం. ఇది ఏంటంటే ఇది ఫైనల్ యుద్ధం ఇది. ఎందుకనంటే అందరూ అబాస్ పాలవుతారా, వీళ్ళకి బీసీలకు అంత శక్తి ఉందా, అసలు బీసీలు ఇంతవరకు ఏం సాధించారు, ఏం చేసినా వీళ్ళది ఐక్యత లేదు, విడివిడిగా ఉంటారు, వీళ్ళే తన్నుకుంటారు అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఈ బంధు విషయంలో కూడా అగ్రకులాలు ఏంటిది అని అంటే ఏదో వాళ్ళకు కొసమెరుపులాగా ఇంకా ఇది కూడా ఫెయిల్ అవుతుందో ఏమోనని ఎదురు చూస్తూ గుసగుసలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో మనం ఏ అవకాశాన్ని జారవిడుచుకోకుండా చాలా స్పష్టంగా ఏంటిది అని అంటే ఇంత రాజకీయ అనుభవం ఉండి ఇన్ని పార్టీలను గెలిపించి ఇన్ని పార్టీలకు బంధువులు చేసి ఇంత దెబ్బలు తిని ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో రకాల అనుభవాలు ఉన్న మనం మన సమస్యకు వచ్చేటప్పటికి మనకు ఏమి తోయటం లేదు. కొన్ని సందర్భంలో ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఎట్లా ప్రజల్ని కదిలించాలి అనే విషయంలో సందిగ్ధమే మొదలైంది. కానీ ఇప్పటికి అనుభవాలు వచ్చినాయి. ఇవాళ వాతావరణం చాలా మారిపోయింది. గ్రామాలలో ఎక్కడికక్కడ బంధు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటాను బ్రహ్మాండంగా బంధు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కూడా మద్దతు ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త మెరుపు వస్తుంది. నేను అనుకునేది ఈ రాష్ట్ర సాధన వరకే నేను పరిమితం కాదలుచుకోలేదు. ఇప్పుడున్న జేఏసీ కూడా ఆ నిర్ణయంతో ఏమీ లేదు, ఇది మొదటి మెట్టు మాత్రమే. కానీ ఇప్పుడు రాజ్యాంగ సవరణకు జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీని తర్వాత ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కు రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతనే 10% ఇచ్చారు. ఏ క్లాజులను పెట్టారు రాజ్యాంగంలో అని అంటే ఆర్టికల్ 15 క్లాజ్ 6 అనే దాన్ని క్లాజును చేర్చారు. ఆర్టికల్ 16 క్లాజ్ 6 అనేది చేర్చి వాళ్ళకు రాజ్యాంగంలో ఏంటంటే 10% ఇవ్వడం జరిగింది. కోర్టులు కూడా మన వాటిని ఎందుకు కొట్టేస్తున్నారు అని అంటే మనకు జనాభా ప్రకారం ఇవ్వాలని లేదు. ఆర్టికల్ 15 క్లాస్ 4 పక్కన వీళ్ళకి జనాభా ప్రకారం ఇవ్వాలని అక్కడ రాసి లేదు. కాబట్టి ఈ 50% అని కుదిస్తున్నారు, 30% అని కుదిస్తున్నారు. ఒకవేళ జనాభా ప్రకారం ఇవ్వాలని ఎస్సీ ఎస్టీలకు రాసినట్టుగా మనకు ఉంటే ఇవాళ ఇబ్బందులు ఉండేది కాదు. ఇలాంటి సాకులు అంటే కోర్టులు వెతకడానికి సాకులు దొరికేది కాదు. కాబట్టి మనమేం కోరుకుంటున్నాము అని అంటే ఇది అయిన తర్వాత
రాహుల్ గాంధీ గారిని కలిసి సెంట్రల్లో ప్రతిపక్ష పార్టీ కాబట్టి అదేవిధంగా బీజేపీని కూడా కలిసి ఈ రెండు పార్టీల మెడలు వచ్చి రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 16(7) ఆర్టికల్ 15(7) అనే దాన్ని చేర్చి ఈ 7 పక్కన ఏం రాయాలి? బీసీల జనాభా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీల జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు లేవు కాబట్టి దానికి కూడా ఒకవేళ సమ్మతి వస్తే దానికి సంబంధించిన దాన్ని కూడా అమెండ్మెంట్ చేయాలి. ఈ దెబ్బతోటి ఏంటిది అని అంటే కొంత బీసీ సమాజానికి వెసులుబాటు వస్తుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని రచనాది కూడా చేస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఇది జరుగుతూ ఉంది, దీన్ని వదిలిపెట్టేది లేదు. దానికోసమే జరుగుతున్నటువంటి పోరాటంలో మరి ఖచ్చితంగా మనం మన శక్తినంతా కూడా వడ్డాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి నరసింహరావు అన్న దగ్గర శక్తి నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆయన వెంబడి తిరిగిన ఎట్లా డైనమిక్గా రాత్రికి ఎన్ని మీటింగ్లు పెట్టాలి, ఎట్లా సంప్రదించాలి, ఎవరిని పట్టుకురావాలి అనేది చాలా శక్తివంతమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మరి రేపు జరగబోయే బంద్లో మరి ఖచ్చితంగా వీరు ఈ ప్రధానంగా ఏంటిది అని అంటే ప్రధాన భూమికను పోషించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఖచ్చితంగా మళ్ళీ మనం అంతా కూడా ఏకమవుదాం. మనం ఏకమై తాడో పేడో తేల్చుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఏంటిది అని అంటే ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని ప్రారంభిద్దాము అని చెప్పి తెలియజేస్తూ, నాకు మరి ఇప్పటికే చాలా సమయం అయింది, నేను ఎక్కువ మాట్లాడడం సరైనది కాదు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి కటకం నరసింహరావు గారికి ఇంకా మనం కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఆయన చేసే పనే ఇది, మీరు చేసే పనే ఇది. బీసీలను చైతన్యం చేయాలి, రాజ్యాధికారం తీసుకురావాలనే మీరు ఆలోచిస్తున్నారు. ఇంకా మీరు కొత్తగా ఏదో మీకు కొత్తగా సిద్ధాంతం చెప్పాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే విడివిడిగా ఉన్న వాళ్ళం ఒక శక్తిగా మారి ఒక తాటి మీదకి వచ్చి మనం ఏంటంటే మనం ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని తీసుకోవటమే మనం చేయాల్సింది. కాబట్టి ఇంకా కొత్తగా అడగాల్సింది ఏమి లేదు, వీరిని మీకు విజ్ఞప్తి చేయాల్సింది ఏమి లేదు, మీరు రంగంలోకి దిగాల్సింది అని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.